ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, యేసు ప్రభు మన యొక్క కాపరిగా, ఆత్మల కాపరిగా, ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా, మంచి కాపరిగా మన జీవితాలను నడిపించాలి. ఈ ఆత్మీయ యాత్రలో మనం మన ప్రాణానికి సేద తీర్చబడాలి, నీతి మార్గములలో నడిపించబడాలి. ఈ ఆత్మీయ యాత్రలో ఇంకా ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు మన జీవితాల్లో ఉంటాయి? రండి, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు భక్తుడు అడవిలో ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా ఎక్కడున్నప్పుడు ఆయనకి గాఢాంధకారపు లోయల్లోనికి వెళ్ళాడు. గాఢాంధకారపు లోయల్లో సంచరించాడు, కానీ నివాసము లేడు. గాఢాంధకారపు లోయలు వచ్చినాయి, కానీ వాటిని జయించాడు. మన జీవితాల్లో కూడా గాఢాంధకారపు లోయలు వస్తాయి. దేవుని బిడ్డలు, బైబిల్లో ఉన్నవారు కానీ, లేక నిత్య జీవితంలో నేటి దినాలు ఉన్నవారు కానీ, గాఢాంధకారపు లోయలు మనకెన్నో తగులుతాయి. అనారోగ్యంగా మరణ పంచులకు వాళ్ళకు వెళతాం. గాఢాంధకారపు లోయ మన జీవితములో ఒక్కొక్కసారి మనం ఎన్నో శోధనలకి, కష్టాలకి, సమస్యలకి గురి అయిపోయి దుఃఖంతో జీవిస్తాం. గాఢాంధకారపు లోయ. ఏబు భక్తుడు, యోనా భక్తుడు గాఢాంధకారపు లోయల్లోనికి వెళ్ళారు. ఏబు గారైతే అన్నీ పోయినాయి, ఆరోగ్యం కూడా పోయింది. ఎవరు తోడు లేరు, కట్టుకున్న భార్య కూడా. ఇది గాఢాంధకారపు లోయ. యోనా భక్తుడు చేప మింగేసి 3 దినాలు చేక కడుపులో ఉండి మొరపెట్టాడు. గాఢాంధకారపు లోయ. యేసు ప్రభువే సైతాను చేత శోధింపబడ్డాడు. గాఢాంధకారపు లోయ. గమనించారా? పౌలు భక్తుడు ఈకొనియాలో, లుస్త్రలో గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళాడు. ఓడ ప్రయాణములో 14 రోజులు ఏమీ ఆహారం తినకుండా అందరూ చలికి గడగడ వణికారు. గాఢాంధకారపు లోయ. మరి మన జీవితాల్లో ఇంకా ఎన్ని గాఢాంధకారపు లోయలు వచ్చి ఉంటాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలకి ఈ లోకంలో గాఢాంధకారపు లోయలు ఉంటాయి. లోకస్తులకి ఉంటాయి, మనకి ఉంటాయి. అయితే లోకస్తులకి పరిష్కారం దొరకదు. మనకి మన దేవుడైన క్రీస్తు ప్రభు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. గమనించారా? లోయలలో సంచరిస్తావు, కానీ దానిలో నివాసం ఉండవు. లోయ అనుభవం మనలో ఉంటుంది, కానీ లోయలో నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? విడుదల దయచేస్తాడు. గమనించారా? దేవుని వాక్యం చదువుదాం, చూడండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. ఒక లోయ ఉన్నది చూడండి, 6వ వచనం. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు. బాకా అంటే ఎండిపోయిన
ఎండిపోయిన లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దాన్ని ఏం చేస్తారు? జలమయంగా చేస్తారు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. గమనించరా? తొలకరి వాన, దీవెనలు. కనుక లోయ అనుభవం అన్నది తాత్కాలికం, శాశ్వతం మాత్రము కానీ కాదు. మన జీవితాల్లో ఇలాంటి లోయ అనుభవాలు ఒక్కొక్కసారి ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. ఎన్నో మన జీవితాల్లో ఇలాంటి లోయ అనుభవాలు వస్తూ ఉంటాయి. మరి ఏమిటి దీనికి? నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మనకు భయపడే ఎక్కువ ఉంటాయి, బెదిరించే ఎక్కువ ఉంటాయి, కంగారు పడే ఎక్కువ ఉంటాయి, దుఃఖాన్ని వేదన తెచ్చేయే ఎక్కువ ఉంటాయి. మరి వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? మన దేవుడే. దేవుడు వీటన్నిటిలో జయాన్ని ఇచ్చాడు. మనకు కూడా ఆయన జయాన్ని దయచేస్తాడు. ఎల్లప్పుడూ విజయాన్ని ఇచ్చే దేవుడు, శిలువ చేత జయోత్సవాన్ని దయచేసే దేవుడు. ప్రభు బిడ్డలు ఎప్పటికీ ఓడిపోరు. ఒకవేళ హతసాక్షులైనా సరే దాని యొక్క ప్రభావం ఎంతోమందిని ప్రభువు వద్దకు నడిపించేటట్లుగా ఉంటుంది. అది ఓడిపోవటము కానీ కాదు. దేవుని బిడ్డల ముందు ఎర్ర సముద్రము ఆగలేదు, ఎరికో గోడలు ఆగలేదు, చెరసాల ఆగలేదు, సంకెళ్ళు ఆగలేదు. చెరసాల బద్దలైంది, సంకెళ్ళు తెగిపోయినాయి, చట్టాలను మార్చేశాడు దేవుడు. గాఢాంధకారపు లోయలు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు. మళ్ళీ ఏమొస్తుంది? మనకి అపాయాలు వస్తాయి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద జబ్బులు వస్తూ ఉంటాయి, భయపడిపోతాం, అపాయాల్లో చిక్కుకుంటాం. మనకి ఎక్కడ ఇక పరిష్కారం లేదు, సమాధానం లేదు, జవాబు లేదు అని బాధపడతాం. ఈ జీవితం ఇంకా ఎంతకాలం ఇంతేనా అనుకుంటాం. కాదు, నీ కన్నీళ్లను తుడిచే దేవుడు ఉన్నాడు. చూడండి 126వ కన్నీళ్ళు విడుచుచు విత్తువారు. ఏంటి? కన్నీళ్ళు, బాధ, దుఃఖం, సంతోషగానముతో పంట కోసెదరు. గమనించరా? దేవుని బిడ్డలకి దేవుడు కన్నీళ్ళను కన్నీళ్ళుగానే ఉంచే దేవుడు కాదు, సంతోషాన్ని దయచేస్తాడు. గోనె పట్టను విడిపించి ఉల్లాస వస్త్రాన్ని దయచేసే దేవుడు. అర్థమైందా? కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో గాఢాంధకారపు లోయలు ఎన్నో ఉంటాయి, ఎన్నో అపాయాలు ఉంటాయి. దావీదు భక్తునికి ఒంటరిగా సౌలు ఇంట్లో అపాయం, ఆ తరువాత అబ్షాలోము ద్వారా అపాయం, ప్రాణాపాయం, వీటన్నిటిలో నుంచి విడిపించాడు. నీవు నాకు తోడయ్యుందు. ఎక్కడ? గాఢాంధకారపు లోయలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నిన్ను విడువని ఎడబాయని దేవుడు, నీ కన్నీళ్లలో నీతో కూడా చింతించే దేవుడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. లాజరు చనిపోయినప్పుడు ప్రభువు కూడా ఏడ్చాడు. ఆయన మనతో తోడుగా ఉండే దేవుడు, మనతో, మన దుఃఖాలతో మనతో నడిచే దేవుడు, మనలకు విడుదల దయచేసే దేవుడు.
ఒక ఆమె ఉంది, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, హన్నా ఇక నా బతికింతే అనుకుని ఏడ్చేసేసింది. ఆ రోజుతోనే ఆమె యొక్క కన్నీటికి దుఃఖానికి ముగింపు వచ్చేసింది. కనుక ప్రియమైన వారలారా, గాఢాంధకారపు లోయలు మనకు వస్తాయి, దేవుడు తీసేయడు, ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఇది తీసే ప్రభు, ఇది తీసే ప్రభు, అసలు నాకే కష్టం రాకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాం. కాదు, ఈ లోకంలో ఉండగా మనకి కష్టాలు వస్తాయి, గాఢాంధకారపు లోయలు ఉంటాయి. ఏ అపాయమునకు భయపడను. మరేమిటి? నీ దుడ్డు కర్రయు. గమనించారా? దుడ్డు కర్ర అంటే పెద్దది, నీ దండము చిన్నది, నన్ను ఆదరించును. దుడ్డు కర్ర ఏం చేస్తుంది? నిన్ను కాపాడద్ది, నీకు కావలసిన క్షేమం భద్రత ఇస్తుంది. గమనించరా? దుడ్డు కర్ర మన జీవితాల్లో మనల్ని కాపాడేది. గమనించరా? 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం తీయండి, 40వ వచనంలో దావీదు జీవితములో ఈ దుడ్డు కర్ర అనుభవాన్ని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనం ఏమన్నాడు చూడండి. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను తీసుకొని. అర్థమైందా? ఏంటి ఇక్కడ? ఇది దుడ్డు కర్ర. రాళ్లను తన యొద్దను చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని యొద్దకి వెళ్ళాడు. ఫిలిష్తీయుడు ఏమన్నాడు? కర్ర తీసుకొని నా మీదకి వచ్చున్నా నేను కుక్కనా అన్నాడు. ఆ కర్ర ఒడిసెల ఆ 2 అతన్ని ఏం చేసినాయి? చంపేసినాయి. దేవుని ప్రజలను రక్షించినాయి. కనుక మోషే కర్ర దేవుని ప్రజలను రక్షించింది. నీ కర్రతో ఎర్ర సముద్రాన్ని కొట్టు, అది పాయలైపోద్ది. అది దుడ్డు కర్ర, మనల్ని కాపాడేది. మరి దండము అన్నదేంటి? చిన్న కర్రది, నిన్ను కంట్రోల్ చేయటానికి, నిన్ను సరైన మార్గంలో పెడతానికి, నీవు హెచ్చరిక పొందుకుంటానికి ఇలాంటి కర్రలు నీకు కావాలి. గమనించారా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. పెద్ద కర్ర నిన్ను కాపాడద్ది ప్రమాదాల నుంచి. చిన్న కర్ర నీకు అపాయంలో పడకుండా, శోధనలో పడకుండా హెచ్చరిక చేస్తూ నిన్ను ఆదరించే స్థితికి తీసుకొని వెళ్ళాలి. కనుక దేవుని యొక్క దుడ్డు కర్ర మనకు అప్పుడప్పుడు అవసరం, దేవుని యొక్క దండము కూడా మనకు అప్పుడప్పుడు అవసరం. ప్రియమైన వారలారా, చూడండి 5వ వచనం. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక మీల్ టేబుల్ సిద్ధం చేస్తాడు. ఎక్కడ? సాధారణ పరిస్థితుల్లో కాదు, శత్రువుల ఎదుట. అంటే నీకు అపాయకరమైన పరిస్థితుల్లో, నీకు దొరకని పరిస్థితుల్లో దేవుడు నీకేం చేస్తాడు? నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. మన్నా దేవుడు సిద్ధపరిచిన ఆహారం. ఇశ్రాయేలీయులు సమృద్ధిగా తిన్నారు, లోకస్తులకి ఇది లేదు. అర్థమైందా? ఇశ్రాయేలులకి దేవుడిచ్చిన గొప్ప భోజనం. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. దేవుడు నీకు ఒక భోజనాన్ని, టేబుల్ని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నూనెతో నా తల అంటియున్నావు.
గమనించరా, ఏముంది అక్కడ? నీ కోసం ఆయన నూనె ఉన్నది, ఆయన అభిషేకం ఉన్నది, ఆయన ప్రత్యేకత ఉన్నది, ఆయన ఇచ్చే బహుమానం ఉన్నది, ఆయన దీవెనలు ఉన్నాయి. నిన్ను పిలుస్తున్నాడు, నూనెతో నా తల అంటియున్నావు. గమనించారా? దేవుని యొక్క అభిషేకం మనలో ఉంటుంది. ప్రభువు యొక్క మనలను ప్రత్యేకపరుస్తాడు. నూనె జీవితం, ఆత్మీయ జీవితములో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవమే మనకు కావాలి. ఆ తర్వాత ఏమన్నా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గమనించరా? మన యొక్క సిద్ధపరిచే ఆ బల్ల యొద్ద దేవుని యొక్క సంతోషం మనకిస్తాడు. గిన్నె నిండటం ఒక సంతోషం, పొర్లటం ఇంకొక సంతోషం. రెట్టింపు దీవెనలు ఇస్తాడు, డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. ఇంకా ఎన్నో వివరణలు ఉన్నాయి, కానీ మనం తొందరగా వెళ్ళిపోతున్నాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నది. ఇక్కడ రెట్టింపు ఆశీర్వాదంతో నీకు ఏ లేమీ లేకుండా దేవుడు చేస్తాడు. ఏ కొరత లేకుండా. గాఢాంధకారపు లోయల్లో కొరత ఉండదు. శత్రువులు ఎదుట కూడా నీకు ఏ కొరత ఉండదు. నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడు. గమనించారా? చివరి వచ్చిన ఏమన్నాడు చూడండి, నేను బ్రతుకు దినములన్నీ, ఆత్మీయ యాత్రలు, దినాలు కొందరు, వారాలు కొందరు, సంవత్సరాలు కొందరు, గంటలు కొందరు. సిలువ మీద దొంగ యొక్క జీవిత యాత్ర కొన్ని గంటలే. కనుక అలాంటి మన జీవిత యాత్రలో బ్రతుకు దినాలు కొన్ని గంటలు ఉంటాయి, కొన్ని వారాలు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఈ లోకంలో బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు నీకు కాపరిగా ఉండే దేవుడు, కృపాక్షేమాలనే దయచేసే దేవుడు. దేవుడు నీ ఎడల కార్యాలను నెరవేర్చే దేవుడు. నీ పట్ల తన కృపనే దయచేసే దేవుడు. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. నువ్వు వాటి వెంట పరిగెత్తక్కర్లా. దేవుని బిడ్డలు దేవుని ఆశీర్వాదం కోసం పరిగెత్తక్కర్లా. అవి నీ వెంట వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. నిన్ను ఆశీర్వాదాలతో ఏ కొరత లేకుండా చేస్తాడు. కృపా దీవెనలతో ఏ కొరత లేకుండా చేస్తాడు. కృపాక్షేమాలే నీ వెంట వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. గమనించారా? మన యొక్క ఆత్మీయ యాత్రలో కృపాక్షేమాలే మన వెంట వస్తాయి. దుఃఖాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, కష్టాలు పోతాయి, అన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. కనుక దేవుడు నడిపించే ఆత్మీయ యాత్రలోనికి మనం వద్దాం. ఇది సిలువ మార్గం, అనగా మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చి, మన బ్రతుకులను పరలోక రాజ్యానికి కృపాక్షేమములతో నడిపించి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళే దేవుని వద్దకు మనం వద్దాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. గమనించారా? ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, ఎంత నిదర్శనం, ఎంత వాగ్దానం. ఇంగ్లీష్లో ఏముందంటే షూర్లీ మెర్సీ అండ్ గుడ్నెస్. షూర్లీ అంటే ఏంటి? ఖచ్చితంగా. కనుక మనం దేవుడు మన కాపరిగా మనకు ఉన్నట్లయితే, దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నట్లయితే, ఖచ్చితంగా మన బ్రతుకు దినాలు ఏంటి?
కృపాక్షేమాలే. దేవుని కృప ఉంటే అన్నీ ఉండట్టే. ఆయన కృప నిత్యము ఉండునను. చూసారా 136వ కీర్తన, శాశ్వతమైన కృప అది. నీకు అన్నీ ఉండట్టే, అన్నిట్లో దేవుని కృప ఉంటుంది. క్షేమము ఎప్పుడు నీ క్షేమము నది వలనే ఉంటుంది. నీకు జీవితంలో ఆయన క్షేమాన్నే దయచేస్తాడు. నీ వెంట వచ్చును. ఆత్మీయ యాత్రలో ఉన్న దీవెనలివే. ఆత్మీయ యాత్రలో నీ జీవితములో ఏది వచ్చినా ఆయనే చూసుకుంటాడు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. చివరి మాట ఏమన్నాడు చూడండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నీ తీర్మానం అలా ఉండాలి. మన యొక్క తీర్మానం ఏమని ఉండాలి? పచ్చిక గల చోటు నన్ను మార్చింది యెహోవా మందిరం. అంతేకాదు చిరకాలము దేవుని యొక్క నివాసం, పరలోక రాజ్యం ఉన్నది. అక్కడ మనం దేవుని సన్నిధిలో మనం ఉంటాం. కనుక ఈ లోకములో దేవుని కాపరితో మొదలైన మన యొక్క ఆత్మీయ ప్రయాణం పరలోక రాజ్యములో చేరటములో అది ముగించబడాలి. చిరకాలము నిత్యత్వములో ఉండే మందిరములోనికి మనం నడిపించబడాలి. పరలోక రాజ్య భాగ్యము పొందుకోవాలి. చాలామంది ఈ లోకరాజ్యంలో ఉన్న, భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలే కావాలని కోరుకుంటారు, ప్రార్థనలు చేస్తారు, అదంటారు, ఇదంటారు. దానికన్నా గొప్పవి ఏమిటి అంటే పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము గొప్పది. ఆ గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో మనం పొందుకునే వారిగా ఉండాలి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నీ బ్రతుకు మార్చి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళతాడు. నిన్ను నీతి మార్గములో నడిపించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడు. చాలామంది విచారకరమైనది ఏంటంటే మందిరానికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, మళ్ళా లోకానుసారంగానే జీవిస్తారు. మారిన బ్రతుకు ఉండదు, నూతన జీవితం ఉండదు. పాపం మానరు, బూతులు మానరు, వ్యభిచారం మానరు, త్రాగుడు, సిగరెట్టు, కైనీలు, గుట్కాలు ఇవేమీ మానరు. ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఇలాంటి వారికి కృపాక్షేమాలేం వాళ్ళ వెంట రావు. దేవుడు ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడైన దేవుడు. మనం ఏమి విత్తుదుమో ఆ పంటే కోస్తాం. భక్తిని, నీతిని, యథార్థతని, సత్యాన్ని నువ్వు విత్తేవా, ఆ ఫలాలు దీవెనకరమైనవి కోస్తావు. అలా కాకుండా సైతాను శోధనలో పడి భక్తిహీనంగా నడుచుకున్నావా, ఆ చెడ్డ ఫలాలనే మనం కోస్తాం. కనుక జాగ్రత్త ప్రియమైన వారలారా. నామకార్థ క్రైస్తవ జీవితం పరలోక రాజ్యానికి వెళ్ళవు. పాపాన్ని విడివని జీవితం పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో నేను పరలోక రాజ్యానికి వెళతానా, ఎత్తబడే గుంపులో ఉన్నానా, రాకడ సమయములో ఎత్తబడే గుంపులో ఉన్నానా అన్నది మనం పరీక్షించుకోవాలి ప్రియమైన వారలారా. దేవుడు మారిన జీవితం దేవుడు కోరుతున్నాడు. నూతన జీవితం దేవుడు కోరుతున్నాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఖచ్చితంగా చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ లోకంలోనే కాదు, పరలోక రాజ్య భాగ్యం, నిత్య జీవం దేవుడు మనకు దయచేస్తాడు ప్రియమైన వారలారా. కనుక పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళే ఆ యొక్క గమ్యం మనకు ఉండాలి.
ఆ గమ్యం అక్కడ వరకు మన యొక్క ప్రయాణం ఉండాలి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మీ యాత్ర ఎక్కడి వరకంటే పరలోక రాజ్యం మనం చేరాలి. యుగ యుగాలు ప్రభుతో ఉండాలి. ప్రభువుని నిత్యము స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరిచి ఆ యొక్క ఆరాధనలో మనం పాలు పొందిన వారిగా ఉండాలి. మన జీవితాల్లో పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా ఉంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేనే లేదు. గుర్తుపెట్టుకోండి. దానికన్నా భ్రష్టత్వం ఇంకొకటి లేదు. ఇన్ని సంవత్సరాలు గుడికొచ్చి ఇంతగా దేవుని వాక్యం విని మన జీవితాలు మార్చబడలేదు అంటే అది ఎంతో ఘోరం. ప్రభు రాబోతున్నాడు, సంఘం ఎత్తబడుతున్నది, మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. భక్తిహీనులు విడవబడతారు, అవిశ్వాసులు. కనుక మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మన జీవితాలు మార్చబడిన జీవితంలో ఉండాలి. మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండాలి. మిషనరీలు గొప్ప మాదిరికరమైన సేవ చేశారు. మాదిరే మనం అనుసరించిన వారంగా మనం ఉండాలి. మిషనరీల యొక్క ప్రార్థనే, యేసు ప్రభు ఈ లోకంలో చేసిన ప్రార్థనే ఇప్పటికీ ఈ లోకాన్ని మండిస్తుంది. మనం చేసే ప్రార్థనలు చాలా తక్కువే. వాళ్ళు చేసినంత గొప్ప ప్రార్థనలో మనం చేయలేదు. కనుక అలాంటి జీవితాన్ని అనుసరిద్దాం. పరలోక రాజ్య భాగ్యముతో మన ఆత్మీయ ప్రయాణాన్ని ముగిద్దాం. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయును గాక.